మంచిగా అభిమానిస్తున్నాను అనుకోండి, అభిమానిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని అంటే నాకు చాలా ఇష్టం. సో నేను ఆయన అభిమానిస్తాను. ఆయన ఏం చేస్తారు, మహేంద్ర సింగ్ ధోని లేకపోతే ఇండియానే లేదు, మహేంద్ర సింగ్ ధోని లేకపోతే ఇండియాకు వరల్డ్ కప్పే లేదు, మహేంద్ర సింగ్ ధోని లాగా వికెట్ కీపింగ్ చేసేటోళ్ళు ఎవరు లేదు, మహేంద్ర సింగ్ ధోని లాగా సిక్స్లు కొట్టేటోళ్ళు ఎవరు లేదు, మహేంద్ర సింగ్ ధోని లాగా గెలిపించేటోళ్ళు ఎవరు. నేను మహేంద్ర సింగ్ ధోని ఏం చేస్తున్నాను, స్తుతిస్తున్నా, పొగడుతున్నా. ఆ పొగడడం అనేది స్తుతించుట. స్తుతించుట అంటే పొగడడం, ఆ దేవుని యొక్క గుణ లక్షణాలని పొగడడం అన్నమాట. సో మహేంద్ర సింగ్ ధోని లాగా వికెట్ కీపింగ్ చేసేటోళ్ళు ఎవరు లేరు, మహేంద్ర సింగ్ ధోని లాగా లైన్ కొట్టి క్యాచ్లు పట్టేటోళ్ళు ఎవరు లేరు అంటే ఆ యొక్క వ్యక్తిని నేను పొగడుతున్నాను. సో ఆ పొగడడం అనేది ఏమి అంటే స్తుతించుట. దాని తర్వాత రెండో పదం ఏంటి అంటే కృతజ్ఞత చెల్లించుట. సో ఒకటి స్తుతించుట, స్తుతించుట అంటే ఆ యొక్క దేవుని యొక్క గుణ లక్షణాలని పొగడడం, అది ఒకటి. రెండోది కృతజ్ఞత చెల్లించుట. కృతజ్ఞత చెల్లించుట అంటే శరీర జీవితానికి చేసిన మేలులను బట్టి మనము ఆ దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. ఉదాహరణకి నేను ఇల్లు కట్టుకోనికి ఒక జాగ కొనుక్కున్నాను అనుకోండి, ఆ జాగ కొనుక్కున్నందుకు నేను ఏం చేస్తాను, ఇంట్లో కృతజ్ఞత గుడిగా పెట్టుకుంటా. వీలైతే అదే జాగలో ఒక టెంట్ వేసి సేవకుని పిలిపించి చిన్నగా కృతజ్ఞత గుడిగా పెట్టుకుంటా. దేవుడు నాకు ఈ జాగ ఇచ్చిండు కాబట్టి ఈడ నేను ఇల్లు కట్టుకుంటా, లేకపోతే మందిరం కట్టుకుంటా, లేకపోతే ఇంకేదో కట్టుకుంటా. రెండోది, నాకు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్లు చేతులు ఎత్తేసాడు, అప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అద్భుతం చేసి ఆ దేవుడు ఏం చేసినాడంటే నన్ను స్వస్థపరిచినాడు. దానికి నేను దేవునికి ఏం చేస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను. ప్రభు ఎవరు కూడా సహాయం చేయలేదు, డాక్టర్లే చేతులు ఎత్తేసిండ్రు, బతుకుతారో అనుకున్నా నేను, కానీ నువ్వేం చేసినావు, కాపాడు. కాబట్టి శరీర జీవితానికి సంబంధించిన మేలులను బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. ఇప్పుడు నాకు చదువు అయిపోయింది, చదువు అయిపోయిన తర్వాత నాకేం కావాలి, ఉద్యోగం కావాలి. నాకు ఉద్యోగం లేదు, ఎంత వెతికినా సరే ఉద్యోగం వస్తలేదు. సరే ఎవరో చెప్పిండ్రు, నువ్వు చర్చికో, ఆ చర్చిలో ప్రేయర్ రిక్వెస్ట్ ఇయ్యు, సంఘ ప్రార్థనలో వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడిని మనవి వింటాడు అని అంటే, సరే నా కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, మా అమ్మ నాయన ప్రార్థన చేసిండ్రు, చర్చ్ వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. చర్చ్ ప్రార్థన దేవుడు వింటాడా, వినడా? ఖచ్చితంగా వింటాడు కదా. సో చర్చ్ ప్రార్థన విని దేవుడు ఏం చేసిండంటే నాకు ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు నేను ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞత అనేది చెల్లించాలి. కాబట్టి శరీర సంబంధమైన మేలులను బట్టి మనం ఏం చేస్తామంటే దేవునికి కృతజ్ఞులమై ఉంటాము. మూడోది ఏంటి అంటే ఆరాధన. ఇది చాలా పెద్ద పదవి, చాలా పెద్ద పదవి. సో ఆరాధన అంటే ఆ దేవునికి నాకు ఉన్న సంబంధం ఏంటి, ఆ దేవునికి నాకు ఏమన్నా సంబంధం ఉందా లేదా అనేది తెలుసుకోవడమే ఆరాధన. సరే, ఒక యవనస్తునికి ఏమైందంటే ఆయన కొత్తగా పెళ్లి చేసుకున్నాడట. కొత్తగా పెళ్లి చేసుకోగానే భార్య కొత్తగా వస్తుంది కదా ఇంటికి రాగానే ఆమె ఏం చేసిందంటే ఆయనకి అన్ని వస్తువులు చూపిస్తుందంట. అయ్యో మా ఊళ్ళు పెట్టిన చీర, మా ఊళ్ళు పెట్టిన బంగారం, మా ఊళ్ళు ఇచ్చిన వస్తువులు, దాని తర్వాత మా ఊళ్ళు చూడు నాకు ఇట్లా చేసిండ్రు, మా ఊళ్ళు నాకు అట్లా చేసిండ్రు, మా ఊళ్ళు అంటే ఇది, మా ఊళ్ళు అంటే అది, మా ఊళ్ళో మొత్తం మాదే ఉన్నది, మా ఊళ్ళో మా ఊళ్ళకి చాలా మంచి పేరున్నది, మేమే పెద్దోళ్ళం మా ఊళ్ళో, మాకంటే పెద్దోడు ఇంకెవడు లేదు, అందరు మా గురించే మాట్లాడతారు అందరు. సో ఎంతసేపు మా ఊళ్ళు మా ఊళ్ళు మా ఊళ్ళు మా ఊళ్ళు మా ఊళ్ళే. ఒకరోజు ఏమైందంటే ఆమె వంట సరిగ్గా చేయలేదంట. వంట సరిగ్గా చేయకపోతే మా సాకు కోపం వచ్చింది. గిట్లనే వంట చేస్తారు, మీ వాళ్ళు గిట్లనే నేర్పించారు వంట చేసుడు, వంట చేసే పద్ధతి గిదేరా, నోరు తెరిస్తే మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అని అంటూ గిట చేస్తారు. కుక్కర్ కూడా తినే రోడ్లో పెడితేనే వాతికి వస్తున్నది, గిట చేస్తారా అంటే ఎవడన్నా. అమ్మగారికి కోపం చాలా పైకి వెళ్ళిపోయింది. మా ఊళ్ళో అనే అంత పెద్దోని వారా నువ్వు, మా ఊళ్ళని అంటావు, మా ఊళ్ళో అంటే ఏమనుకున్నావు నువ్వు, బియ్యానికైనా కయ్యానికైనా మా ఊళ్ళంతా కలిసి వస్తారు అవి ఏం సార్. ఇప్పుడు మా వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే అదే ఆరాధన అంటే అదే. ఈ దేవుడు ఎవరు, నా ఊరు,
నా సొంతం ఈ దేవుడు నా సొంతం మావాడు. ఇప్పుడు మనం చదివిన వచనం కూడా అదే. 18వ కీర్తన మొదటి 2 వచనాలు ఎంత మంచిగా పలుకుతున్నాడు ఆ భక్తుడు. ఈ దేవుడు ఎవరంట ఆయనకు? నా దేవుడు, నా రక్షణ, నా దుర్గము, నా బలము, నా కొండ, నా కోట, నా రక్షణ శృంగము, నన్ను ప్రేమించువాడు. ఎంత మంచిగా ఉన్నాయి మాటలు అవి. నా 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 ఆరాధన అంటే అనుభవము. సో ఇప్పుడు మా ఊళ్ళు అని అన్నావు. ఆ మా ఊళ్ళు అంటే ఏంది? మీ వాళ్ళకు నీకు ఉన్న సంబంధం. మీ వాళ్ళు నీ సొంతోళ్ళు, వాళ్ళు నిన్ను కన్నోళ్ళు, నిన్ను చాకిరీ చేసిన వాళ్ళు, లేకపోతే నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళు, నిన్ను ప్రయోజనం చేసిన వాళ్ళు, వాళ్ళకు నీకు సంబంధం ఉంది కాబట్టి మా వాళ్ళు. సో ఏ రోజైతే ఈ దేవుని గురించి నేను ఈ దేవుడు నావోడు అని అనుభవంలోనికి వస్తారో అది అసలైన శారీరకంగా మనుషులు చేసిన మేళ్ళకే మాకు జీవితాంతం మా వాళ్ళు అనుకుంటే మరి దేవుడు చేసిన మేలు. అందుకే జీవగల సజీవుడైన దేవుడు, ఆ దేవుడు నాకు ఏమై ఉన్నాడు అనంటే ఇక్కడ భక్తుడు ఎంత మంచిగా పలుకుతున్నాడో చూడండి. 18వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి ఎంత మంచిగా ఉందో. యెహోవా నా బలమా, ఈ దేవుడు నాకు బలము. దాని తర్వాత నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. నా 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 8 సార్లు వచ్చింది. నా 2 వచనాలలోనే 8 సార్లు వచ్చింది దేవుడు. అంటే ఈ దావీదు భక్తుడికి ఇంకా ఈ దేవుని కంటే మించిన వాళ్ళు ఇంకెవ్వరు లేరన్నమాట. ఇక ఈ దేవుడే నాకు సొంతం, ఈ దేవుడు నన్ను సొంతం చేసుకున్నాడు, ఇంకా ఈ దేవుడు తప్ప నా అనేవాళ్ళు నాకు ఎవరు లేరు అన్నట్టు. ఆ అనుభవంలోకి రావడమే ఏమి అంటే ఆరాధన. అందుకే ఆరాధన అనేది చాలా పెద్ద పదం. అది ప్రతిరోజు ఈ దేవుని ప్రేమను నేను ఏ విధంగా అయితే అనుభవిస్తున్నానో అదే విధంగా నేను ముందుకి కొనసాగుతూ ఉంటాను. సో ఏ రోజైతే ఈ దేవుడు నా సొంతం, నన్ను రక్షించండి, నన్ను కాపాడుతున్నాడు, నన్ను భద్రపరుస్తున్నాడు, నన్ను సంరక్షిస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, ఇవన్నీ నాకు ఇచ్చింది ఈ దేవుడే అనే అనుభవంలోనికి ఎప్పుడైతే నేను వస్తానో అది అసలైన ఆరాధన. సో కాబట్టి నువ్వు నేను కూడా ఈ దేవుని గురించి చెప్పాల్సిన మాట ఏంటి అంటే, ఈ దేవుడు నాకు పరాయోడు కాదు, ఈ దేవుడు నాకు ఎవరో తెలియనోడు కాదు, ఈ దేవుడు నా సొంతం, నన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, ఈ దేవుడు ఆయన నా పాపాలు కడిగినాడు, ఈయన నా దేవుడు, నా సృష్టికర్త, నా యొక్క తండ్రి, నాకు అన్నీ ఈ దేవుడే అనే అనుభవంలోకి రావడమే ఆరాధన.